ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 39వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సొంత గడ్డపై చిత్తుగా అత్యంత ఘోరంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ చేతిలో ఓడిపోయి పరువు పోగొట్టుకుంది. అసలు ఈ మ్యాచ్ చూస్తుంటే ఇది క్రికెట్ మ్యాచ్ లాగా జరగలేదు. ఒక ఆకలితో ఉన్న సింహం జింకల మందపై పడి ఊచకోత కోసినట్లుగా సాగింది. బెంగళూరు జట్టు ఈరోజు మొదటి బంతి పడిన క్షణం నుండి మ్యాచ్ ముగింపు బంతి పడే వరకు ప్యూర్ డామినేషన్ అంటే ఏంటో, ప్రత్యర్థిని ఎలా తొక్కిపెట్టి నార తీయాలో గ్రౌండ్లో ప్రాక్టికల్గా చేసి చూపించింది. ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఏకంగా 82 బంతులు మిగిలి ఉండగానే 76 పరుగుల లక్ష్యాన్ని గాల్లోకి ఊదిపడేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో మిగిలిన బంతుల పరంగా చూసుకుంటే ఇది రెండవ అత్యంత భారీ విజయం కావడం విశేషం. అంతేకాదు, ఢిల్లీ క్యాపిటల్స్కు తమ సొంత గడ్డపై తమ అభిమానుల ముందు ఇంతకంటే దారుణమైన పరాభవం బహుశా మరొకటి ఉండదు. ఈ ఓటమితో ఢిల్లీ జట్టు ఐపీఎల్లోనే తమ అత్యల్ప స్కోర్ అయిన 75 పరుగులకు ఆలౌట్ అయి తలదించుకోగా, బెంగళూరు జట్టు మాత్రం తమ సొంత గ్రౌండ్ చిన్నస్వామిలో ఢిల్లీ చేతిలో ఆరంభంలో ఎదురైన పరాజయానికి పక్కా మాస్ ప్లాన్తో వడ్డీతో సహా ప్రతీకారం తీర్చుకుంది. ఈ భారీ విజయంతో నెట్ రన్ రేట్ను అమాంతం +1.101కి పెంచుకుని పాయింట్ల పట్టికలో రెండవ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుని సింహాసనం వేసుకుని టాప్లో దర్జాగా కూర్చుంది. అదే సమయంలో ఢిల్లీ జట్టు మాత్రం తమ చెత్త ఆటతో 7వ స్థానానికి పడిపోయి చెన్నై సూపర్ కింగ్స్కి 6వ స్థానాన్ని అప్పగించింది. భువనేశ్వర్ కుమార్, జోష్ హజల్వుడ్ల సెన్సేషనల్ మరియు కళ్లు చెదిరే స్వింగ్ బౌలింగ్ దెబ్బకు ఢిల్లీ ఫ్యూజులు కాదు, ఏకంగా బాక్సులే బద్దలైపోయాయి. ఢిల్లీ డగౌట్లో సౌండ్ లేదు, యాక్షన్ లేదు. కేవలం పెవిలియన్కి క్యూ కట్టే బ్యాటర్ల రియాక్షన్లు తప్ప మరేమీ కనిపించలేదు. ఢిల్లీ సొంత గ్రౌండ్లోనే ఆర్సీబీ అని దద్దరిల్లిపోయిన అరుపులు చూస్తుంటే అసలు మ్యాచ్ జరుగుతుంది చిన్నస్వామిలోనా అనే సందేహం రాక మానదు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ జట్టుకు మొదటి ఓవర్ నుండే చుక్కలు కాదు, ఏకంగా అంతరిక్షాన్నే బెంగళూరు బౌలర్లు కళ్లకు కట్టారు. ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లే అంటే గుర్తొచ్చే మొదటి పేరు ఎప్పటికీ స్వింగ్ కింగ్ తానే అని భువనేశ్వర్ కుమార్ మరొక్కసారి నిరూపించాడు. గత 10 ఏళ్లు కాదు, రాబోయే 100 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కూడా స్వింగ్ బౌలింగ్ అంటే మొదటి పేజీలో ఉండే సువర్ణాక్షరాల పేరు భువీదే అనే రేంజ్లో తన ఇన్ స్వింగర్లతో ప్రత్యర్థులను పిచ్చిగా వణికించాడు. మొదటి ఓవర్లోనే కొత్తగా అరంగేట్రం చేసిన ఓపెనర్ సాహిల్ పరాక్ను భువి ఒక అన్ప్లేయబుల్ ఇన్ స్వింగింగ్ యార్కర్తో క్లీన్ బౌల్ చేసి 0 పరుగులకే పెవిలియన్కు పంపాడు. అసలు బంతి ఏకంగా మిడిల్ స్టంప్ను ఎగరగొట్టిన తీరు చూస్తే టీమిండియా మేనేజ్మెంట్ ఇంత అద్భుతమైన ఫామ్లో ఉన్న భువిని ఎందుకు పక్కన పెట్టిందో అర్థం కాక అభిమానులకు అంతుపట్టని ప్రశ్నలా మిగిలిపోయింది. ఈ వికెట్తో 29 వికెట్లు సాధించి ఐపీఎల్ చరిత్రలోనే మొదటి ఓవర్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా భువి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మతిపోగొట్టే షాక్ నుండి తేరుకోకముందే రెండో ఓవర్లో జోష్ హజల్వుడ్ తన టెస్ట్ మ్యాచ్ లైన్ అండ్ లెంత్తో ఢిల్లీ బ్యాటర్ల వెన్నులు వణుకు పుట్టించాడు. క్రీజులో పాతుకుపోయి ఓపిగ్గా ఆడే కేఎల్ రాహుల్ను ఒక షార్ప్ బౌన్సర్తో బురిడీ కొట్టించాడు. పిచ్చు పరిస్థితులను అంచనా వేయడంలో రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. అనవసరమైన పుల్ షాట్కు వెళ్లి వికెట్ పారేసుకున్నాడు. అదే ఓవర్లో తర్వాతి బంతికే ఫామ్ లేమితో సతమతమవుతున్న సమీర్ రిజ్వీని అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీతో టెంప్ట్ చేసి డకౌట్గా వెనక్కి పంపాడు హజల్వుడ్. అప్పటికే కుదేలైన ఢిల్లీకి మూడో ఓవర్లో భువి మరో మైండ్ బ్లోయింగ్ అవుట్ స్వింగర్తో ట్రిస్టన్ స్టబ్స్ను 5 పరుగులకే బలి తీసుకున్నాడు. తన అద్వితీయమైన స్వింగ్ పవర్ ఏంటో ప్రపంచానికి మళ్లీ చూపిస్తూ అదే ఓవర్లో అక్షర్ పటేల్ను 0 పరుగులకే కీపర్ క్యాచ్తో పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత హజల్వుడ్ మరోసారి నితీష్ రాణాను కేవలం 1 పరుగుకే బోల్తా కొట్టించాడు. దీంతో ఊహించని విధంగా ఢిల్లీ జట్టు కేవలం 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఐపీఎల్ చరిత్రలోనే పవర్ ప్లేలో అత్యల్ప స్కోరు నమోదు చేసి అత్యంత ఘోరమైన రికార్డును మూటగట్టుకుంది. ఐపీఎల్లో 10 పరుగుల లోపే 6 వికెట్లు కోల్పోయిన తొలి జట్టుగా ఢిల్లీ చెత్త రికార్డును సృష్టించింది. అసలు ఈ టాప్ ఆర్డర్లో ఏ ఒక్క బ్యాటర్ కూడా 2 అంకెల స్కోరు దాటలేకపోవడం, అందులో 3 పచ్చి డకౌట్లు కావడం వారి దయనీయ స్థితికి అద్దం పడుతుంది. మొదటి 6 బ్యాటర్లు అందరూ కలిసి చేసింది కేవలం 7 పరుగులు మాత్రమే. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండవ అత్యల్పం. ఇక 2023 నుండి పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును కూడా భువనేశ్వర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ పవర్ ప్లే ఊచకోత చూస్తుంటే అభిమానులకు ఇది క్రికెట్ మ్యాచా లేక ఫుట్బాల్లో గోల్స్ స్కోర్ బోర్డా అన్న అనుమానం చాలాసేపు తొలగిపోలేదు. ఇది ఢిల్లీ జట్టు బ్యాటర్లకు ఖచ్చితంగా బ్రెయిన్ ఫేడ్ మూమెంట్గా మిగిలిపోయింది. ఇంతటి వినాశకరమైన బౌలింగ్తో ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేసి వాళ్ళ బ్యాటింగ్ వెన్నెముకను విరిచేసిన తర్వాత ఆర్సీబీ స్టాండ్ ఇన్ కెప్టెన్ రజత్ పాటీదార్ తీసుకున్న నిర్ణయాలు చూసి క్రికెట్ విశ్లేషకులకు సైతం ఫ్యూజులు ఎగిరిపోయాయి.
కేవలం 8 పరుగులకే 6 వికెట్లు పడిపోయి ఢిల్లీ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు అందరి మధ్యలో ఈరోజు ఆర్సీబీ 49 పరుగుల రికార్డు ఖచ్చితంగా చిరిగిపోయేది అనిపించింది. కానీ ఆర్సీబీ తమ 49 పరుగుల రికార్డును కాపాడుకోగలిగింది అంటే దానికి పాటీదార్ చెత్త కెప్టెన్సీనే ఏకైక కారణమని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న భువనేశ్వర్, హజల్వుడ్లతోనే పవర్ ప్లే తర్వాత కూడా ఓవర్లు వేయించి ఉంటే ఢిల్లీ కథ అప్పుడే ముగిసిపోయేది. కనీసం కృణాల్ పాండ్యా లేదా సుయాష్ శర్మ లాంటి టాప్ స్పిన్నర్లను వెంటనే రంగంలోకి దించి ఉన్నా ఫలితం వేరేలా ఉండేది. కానీ పాటీదార్ తన బ్రెయిన్లెస్ డెసిషన్తో రసిక్ సలాందార్, రొమారియో షెఫర్డ్లకు పవర్ ప్లే తర్వాత వెంటనే ఓవర్లు ఇచ్చి అతిపెద్ద బ్లండర్ చేశాడు. అసలు ఈ సమయంలో వారికి బౌలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏముందో దేవుడికి కూడా తెలియదు, పాటీదార్కే తెలియాలి. వారు వేసిన 4 ఓవర్లలో ఢిల్లీ బ్యాటర్లు స్వేచ్ఛగాడి చెరకు 21 పరుగులు పిండుకుని ఢిల్లీ కాస్త ఊపిరి పీల్చుకుంది. 49 మార్కును సులభంగా దాటేసింది. ఒకవేళ తప్పు చేయకుండా టాప్ బౌలర్లనే కొనసాగించుంటే ఆర్సీబీ పేరిట ఉన్న ఐపీఎల్ లోయెస్ట్ టోటల్ 49 పరుగుల రికార్డు ఈ రోజు ఖచ్చితంగా బద్దలైపోయేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక క్లిష్ట పరిస్థితుల్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అభిషేక్ పోరెల్ డేవిడ్ మిల్లర్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. 31 బంతుల్లో 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత ఎట్టకేలకు రసిక్ సలాందార్ వేసిన బౌన్సర్కు మిల్లర్ 19 పరుగుల వద్ద షాట్కు ప్రయత్నించి కీపర్ జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మిల్లర్ అవుట్ అయ్యే సమయానికి స్కోరు 43. అప్పుడు క్రీజులోకొచ్చిన కైల్ జెమిసన్ ఒక భారీ సిక్సర్ బాది ఆర్సీబీ ఫ్యాన్స్ గుండెల్లో రైలు పరిగెత్తించి ఆ 49 పరుగుల మార్కును ఢిల్లీ దాటేలా చేశాడు. ఆ తర్వాత జెమిసన్ 12 పరుగులకు, కుల్దీప్ యాదవ్ను 3 పరుగులకు అవుట్ అయ్యారు. ఒకవైపు వికెట్లు కుప్పకూలుతున్నా ఒంటరి పోరాటం చేసిన అభిషేక్ పోరెల్ చివరకు 30 పరుగుల వద్ద హజల్వుడ్ వేసిన పర్ఫెక్ట్ బేస్ ఆఫ్ ద మిడిల్ స్టంప్ యార్కర్కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 16.3 ఓవర్లలో కేవలం 75 పరుగులకే ఢిల్లీ కథ ముగిసింది. జోష్ హజల్వుడ్ 12 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి ఆర్సీబీ తరపున ఢిల్లీపై ఇది రెండవ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. భువీ 3 ఓవర్లలో కేవలం 5 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి తన బౌలింగ్ సామర్థ్యం ముందు వయసు కేవలం ఒక అంకె మాత్రమే అని నిరూపించుకున్నాడు. కీపర్ జితేష్ శర్మ ఈ ఇన్నింగ్స్లో ఏకంగా 4 అద్భుతమైన క్యాచ్లు పట్టి ఆర్సీబీ తరపున రికార్డు సృష్టించాడు. 76 పరుగుల అత్యంత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు ఆరంభంలోనే ఒక మెరుపులాంటి శుభారంభం లభించింది. ఓపెనర్ జాకబ్ బెథెల్ క్రీజులోకి రాగానే ఏమాత్రం తడబడకుండా 200కు పైగా స్ట్రైక్ రేట్తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పవర్ ప్లేలోనే మ్యాచ్ ముగించేయాలన్న కసితో ఆడాడు. కానీ ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. కైల్ జెమిసన్ వేసిన 3వ ఓవర్లో బెథెల్ ఒక భారీ పుల్ షాట్కు ప్రయత్నించగా డీప్లో ఫీల్డింగ్ చేస్తున్న నటరాజన్ ఒక చిరుతపులిలా ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక అమానుషమైన క్యాచ్ను అందుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద తాను పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ గాల్లో ఎగురుతూ అతను పట్టిన తీరు చూసి స్టేడియం మొత్తం స్టన్ అయిపోయింది. ఈ సీజన్లో ఢిల్లీ జట్టు ఏకంగా 16 క్యాచ్లు వదిలేసిన చెత్త రికార్డును మూటగట్టుకుంది. కానీ నటరాజన్ మాత్రం ఆ అపప్రతను చెరిపేస్తూ ఈ టోర్నీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచెస్ ను పట్టి బెథెల్ను 20 పరుగుల వద్ద పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ 262 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా ఎక్స్ట్రా కవర్ మీదుగా పడిక్కల్ లాఫ్టెడ్ షాట్స్ తో బాదిన 2 సిక్సర్లు చూడ్డానికి 2 కళ్ళు చాలలేదు. మరో ఎండ్లో విరాట్ కోహ్లీ ఎంతో ప్రశాంతంగా క్లాసిక్ గా ఆడుతూ 150 స్ట్రైక్ రేట్ ను మెయింటైన్ చేశాడు. ఇదే మ్యాచ్లో కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో ఏకంగా 9,000 పరుగులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి ఆటగాడిగా ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచి ఒక మహాశిఖరం లాంటి రికార్డును నెలకొల్పాడు. స్పిన్నర్లకు పిచ్చు సహకరిస్తున్నప్పుడు భారీగా పరుగులు ఇస్తున్న కైల్ జెమిసన్తోనే మళ్లీ ఎందుకు బౌలింగ్ వేయించారో అక్సర్కే అర్థం కావాలి. ఫైనల్ గా నటరాజన్ వేసిన 7వ ఓవర్లో విరాట్ కోహ్లీ తన ట్రేడ్ మార్క్ స్టైల్లో 2 అద్భుతమైన సిక్సర్లు బాది మ్యాచ్ను దర్జాగా ముగించాడు.